నల్లగొండ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పిండ ప్రదానం చేయడానికి వచ్చి కాల్వలో పడి దంపతులు మృతి చెందారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రమేష్ అడిగి తెలుసుకుందాం. రమేష్, ఈ ఘటనకు సంబంధించి వివరాలేంటి? తరంగిణి, నిజంగా ఇది విషాదమైన సంఘటన అని చెప్పుకోవచ్చు. తండ్రికి పిండ ప్రదానం చేయడానికి వచ్చిన కూతురు, అల్లుళ్ళు ఇద్దరు కూడా పిండ ప్రదానం చేస్తుండగా ప్రమాదవశాత్తు కాలువలో పడిపోయి ఇద్దరు కూడా గల్లంతు కావడం జరిగింది. మొత్తం మీద చూసినట్టే వీళ్ళు సూర్యాపేటకు చెందిన వారిగా తెలుస్తున్నారు. సూర్యాపేటకు చెందిన వారు ఇవాళ పిండ ప్రదానం చేయడానికి సాగర్ ఎడమ కాలువ ఏదైతుందో సాగర్ ఎడమ కాలువలో పిండ ప్రదానం చేస్తుండగా కూతురు పిండ ప్రదానం చేస్తుండగా కాలు జారి అందులో పడిపోయింది. అయితే ఆ క్రమంలో భార్యను కాపాడబోయే క్రమంలో కూడా భర్త దిగపోగా ఇద్దరు కొట్టుకుపోవడం జరిగింది. పూర్తిగా చూసినట్టయితే భార్య పద్మ సంఘటనా స్థలంలోనే డెడ్ బాడీ లభించింది. కానీ నాగేందర్ ఎవరైతే ఉన్నారో భర్త మృతదేహాన్ని ఇంకా పోలీసులు గాలిస్తూనే ఉన్నారు. ఏదేమైనప్పటికీ సరిపోయి విషాదంలో ఉన్న కూతురు అల్లుని ఇవాళ ఈ పిండ ప్రదానం చేస్తుండగా మళ్ళీ ఇవాళ చనిపోవడం అనేది బంధువులంతా కూడా ఆర్తనాదాలతో రోధిస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఇటీవల కాలంలో చూస్తున్నాయి ఈ కాలువల దగ్గర పరిస్థితి మరీ దారుణంగా కనిపిస్తుంది. కొంతమంది పోలీసులు కనిపిస్తున్నారు. ఏదేమైనప్పటికీ సూర్యాపేట నుంచి వచ్చిన వ్యక్తులు ఇద్దరు కూడా అయితే ఈమెకు కొడుకులు కూడా ఎవరు లేకపోవడంతో కూతురు పిండ ప్రదానం చేస్తుంది. ఈ సంఘటనలో అక్కడ చనిపోగా ఒక్కసారిగా ఇద్దరు చనిపోవడంతో వీళ్ళకు కూతుర్లు కూడా ఇద్దరు కూతుర్లు ఉన్నారు. వాళ్ళంతా కూడా కన్నీరు మున్నీరు అవుతున్నారు. బంధువులంతా 9వ రోజు పిండ ప్రదానానికి వచ్చిన వ్యక్తులు కూడా మరీ 2 మృతదేహాలు కూడా కనిపించడంతో అంతా కన్నీరు మున్నీరు శోక సముద్రంలో మునిగిపోయారు. నిజంగా ఇది విషాదమైన సంఘటన చెప్పుకోవచ్చు. తరంగి. థ్యాంక్ యూ రమేష్.